నమస్కారం అండి. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన 'జాతక ఫలం' అనే కథను విందామా? నర్స్: ఎస్ డాక్టర్. 8వ నంబర్ గదిలో పేషెంట్ జాగ్రత్త. 15 రోజుల క్రితం మన నర్సింగ్ హోంలో లేడీ పేషెంట్ చనిపోయింది గుర్తుందా? సరిగ్గా అదే జ్వరం. జాగ్రత్తగా కనిపెట్టుండాలి నువ్వు. నేనిచ్చిన మందులు గంట గంటకి వెయ్యి. ప్రతి అరగంటకి పల్స్ ఏమైనా మార్పు ఉందేమో పరీక్ష చెయ్యి. తెల్లవారుజామున 4 గంటలకొచ్చి నేను మళ్ళీ ఇంకో ఇంజెక్షన్ ఇస్తాను అని ఆదేశించి డాక్టర్ గారు వెళ్ళిపోయారు. నేను 8వ నంబర్ గది వైపు నడిచాను. గదిలో లైట్ వెలుగుతోంది. మంచం మీద ఉన్న రోగి తీవ్రంగా మూలుగుతున్నాడు. భరించలేని అశాంతితో అటూ ఇటూ చేపపిల్లలా కొట్టుకుంటున్న అతన్ని చూస్తుంటే జ్వరం తీవ్రంగా ఉందని స్పష్టంగా తెలుస్తోంది. నేను వెళ్ళి నిశ్శబ్దంగా పక్కనున్న కుర్చీలో కూర్చున్నాను. పల్స్ చూడటానికి చెయ్యి అందుకుంటే వెచ్చగా మాడిపోతోంది. అబ్బా! ప్రాణం పోతోంది. దాహం, నాలుక పిడచకట్టుకుపోతోంది. గ్లూకోజ్ నీళ్లు తెచ్చి 2-3 చెంచాలు అతని నోటికి అందించాను. క్షణంసేపు అతని మూలుగా ఆగిపోయింది. నాలుకతో పెదవులు తడుపుకుంటూ పడుకున్నాడు. అప్పటి వరకు రెప్పవాల్చకుండా అతని వైపు చూస్తున్న నాకు అతన్ని గుర్తుపట్టిన కొద్దీ క్రమంగా గుండెలు కొట్టుకోవటం మొదలుపెట్టాయి. నిజమా? ఇది సంభవమా? లేక నా కళ్ళు భ్రమిస్తున్నాయా అనిపించసాగింది. కొద్దిసేపు శాంతించిన అతని శరీరంలో మళ్ళీ ఆరాటం మొదలైంది. చేతులు కొట్టుకున్నాయి. ఒళ్ళంతా తీగలా సాగింది. మళ్ళీ మూలుగు ప్రారంభమైంది. చెదిరిపోయిన దుప్పటిని లేచి సరిచేస్తున్న నన్ను అతను కళ్ళు తెరిచి చూస్తూ నర్స్ అన్నాడు. మీరు శాంతంగా పడుకోవటానికి ప్రయత్నం చేయండి మృదువుగా అన్నాను. గిలగిలా కొట్టుకుంటున్న అతని చేతులు హఠాత్తుగా వచ్చి నా 2 చేతుల్ని గట్టిగా పట్టుకున్నాయి. జ్వరంతో ఎరుపెక్కి తీక్షణంగా ఉన్న కళ్ళతో నర్స్ నిజం చెప్పు, నాకు ఈ జ్వరం నయమవుతుందా అన్నాడు. నయమవుతుంది. మీ నర్సులు డాక్టర్లు అంతా అలాగే చెప్తారు. అలా చెప్పకపోతే ఇంకెలా చెప్తారు మరి? పట్టుకున్నంత హఠాత్తుగా మళ్ళీ అంత వేగంగా నా చేతులు తోసేశాడు. మీరు నిద్రపోవాలి. మీకు విశ్రాంతి చాలా అవసరం. ఎలా నిద్రపోను? నా ఒళ్ళంతా మంటల్లో కాల్చినట్టుంటే ఎముకల్ని పిండి పిండిగా విరక్కొట్టినట్టుంది. నిద్ర ఎలా వస్తుంది? ఆ సంగతి నాకు మాత్రం తెలియదా? ఆరోగ్యంగా విశ్రాంతిగా ఉంటే ఈ నర్సింగ్ హోమ్కి రావాల్సిన అవసరం ఏముంటుంది? నర్స్, ఒకవేళ ఒకవేళ నా ప్రాణం పోతే? పోదు. పోదని నీకెలా తెలుసు? నాకెప్పుడూ ఇలాంటి జ్వరం ఇంత తీవ్రంగా ఏనాడూ రాలేదు. నర్స్, నేను నేను చావుకు భయపడుతున్నానని అనుకోకు. పుట్టిన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు చావక తప్పదు. కానీ కానీ నాకిద్దరు పిల్లలున్నారు. అభం శుభం తెలియని చిన్న పిల్లలు. నా భార్య కూడా ఒట్టి అమాయకురాలు. ఈ ప్రపంచపు పోకడ అర్థం చేసుకోలేని మూర్ఖురాలు. వాళ్ళ కోసమైనా నేను బ్రతకాలి. దుప్పటి అంచులు సరిచేస్తున్న నా చేతులు దాన్ని గట్టిగా బిగుసుకున్నాయి. నా మనసులో కలిగిన ఉద్విగ్నమైన భావాన్ని నిగ్రహించుకోవడానికి పెదవుల్ని పంటితో గట్టిగా నొక్కి పట్టాల్సి వచ్చింది. అతని మాటలు వింటున్న కొద్దీ క్రమంగా నాలో శక్తిని అజ్ఞాత శక్తి ఏదో హరించటం ప్రారంభించింది. చెప్పు నర్స్, మాట్లాడమే. అలా తల వంచుకుని నిలబడతావెందుకు? నిజం చెప్పు. నాకేం పర్వాలేదా? డాక్టర్ ఏమన్నారు? ఇది విషజ్వరం అని, దీనివల్ల ఈ మధ్య చాలామంది చనిపోయారని నాకు తెలుసు. నిజంగా నాకు తగ్గుతుందా? మళ్ళీ నా ఈ కళ్ళతో సజీవంగా నా భార్యాపిల్లలను చూడగలనా? నేను సమాధానం చెప్పలేదు. అదే ఇంకో వ్యక్తి అయితే నర్సుగా నేను చాలా ఆప్యాయంగా మాట్లాడేదాన్ని. కానీ ఈ వ్యక్తి, ఇతను వేరు. ఇతని ముందు పెదవి కదిపే శక్తి కూడా నాలో లేదు. ఊరుగాని ఊళ్ళో నా అనేవాళ్ళు లేని ఈ ప్రదేశంలో ఏదో పని మీద వచ్చిన నాకేదైనా అయితే? అతని కనుబొమ్మలు ఆలోచనాపూర్వకంగా ముడిపడ్డాయి. క్షణం ఆగి మళ్ళీ చటుక్కున నా చేయి అందుకుంటూ నర్స్, ఒకవేళ నా ప్రాణం పోతే తర్వాత నా భార్యకి ఆఖరి క్షణంలో తననే తలుచుకుంటూ ప్రాణం వదిలానని చెప్పు. చెప్తావు కదూ? తప్పకుండా చెప్తానని వాగ్దానం చెయ్యి. అతని వైపు వెర్రిగా చూసిన నేను డాక్టర్ని పిలుచుకొస్తాను అంటూ నా చేతిని గుంజుకుని మరుక్షణంలో సుడిగాలిలా బయటికి పరిగెత్తాను. అరగంట తర్వాత డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్తో అతని కళ్ళు మూతలు పడిపోయినాయి. డాక్టర్ గదిలోంచి వెళ్ళబోతూ జాగ్రత్త, 10 నిమిషాలకోసారి పల్స్ కౌంట్ చేసుకో. ఒకవేళ నువ్వు నిద్రకు ఆగలేకపోతే 12 గంటల తర్వాత ఇంకో నర్సుని తీసుకొచ్చి కూర్చోబెట్టు అని హెచ్చరించి వెళ్ళిపోయాడు. ఆయన్ని సాగనంపి తిరిగొచ్చి కుర్చీలో కూలబడ్డాను.
అంత క్రితం వరకు తనంత కంగారు పడి నన్ను కంగారు పెట్టిన అతను పసిపిల్లవాడిలా తల పక్కకు వాల్చి నిద్రపోతున్నాడు. నిద్రలో కూడా ముఖంలో, ఆ పడుకునే తీరులో అస్వస్థత, జ్వర తీవ్రత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అతని వైపు అలా చూస్తుండగానే క్రమంగా నా కళ్ళ నిండా నీళ్లు నిండుకున్నాయి. చాలాసేపటి నుంచి బలవంతాన నిగ్రహించుకుంటున్న దుఃఖం ఒక్కసారి వెల్లువలా పొంగింది. 2 చేతుల్లో ముఖం దాచుకుని నిశ్శబ్దంగా రోదించసాగాను. భగవాన్, నేనేం పాపం చేశాను? నాకెందుకు ఈ శిక్ష అనిపించటం మొదలుపెట్టింది. కొద్దిసేపు అయిన తర్వాత డాక్టర్ హెచ్చరిక గుర్తుకు రాగానే ఉలిక్కిపడి అలా వెక్కిళ్ల మధ్యనే చేయి తీసుకుని నాడి పరీక్ష చేశాను. మార్పేమీ కనిపించలేదు. స్పృహ లేని ఆ చేతిని వెంటనే వదలలేక అలాగే పట్టుకుని కూర్చుండిపోయాను. మళ్ళీ కళ్ళ నిండా నీళ్లు నిండినాయి. దాదాపు 10 సంవత్సరాల క్రితం ఈ చెయ్యి నా చేతిని పట్టుకుని అగ్ని చుట్టూ తిరిగింది. మరో చేత్తో కలిసి పవిత్రమైన మాంగల్యం నా మెడలో ముడివేసింది. నాకిద్దరు పిల్లలున్నారు. నా భార్య ఒట్టి అమాయకురాలు. వాడి సోలాల్లా వచ్చి గుచ్చుకున్నాయి ఆ మాటలు. అవి గుర్తు రాగానే చేతుల్లో సర్పం పట్టుకున్నట్టు, అది గమనించి భయపడి వదిలేశాను. ఒకవేళ నేను చచ్చిపోతే ఆఖరి క్షణంలో తననే తలుచుకున్నానని నా భార్యకి తెలియజేస్తావా? వాగ్దానం చెయ్యి. భగవాన్, ఈ ఊళ్ళో ఎన్ని హాస్పిటల్స్ ఉండగా ఈ నర్సింగ్ హోమ్కే ఎందుకు రావాలి? ఈ రాత్రి డ్యూటీ పద్మకు కానీ మరొకరికి కానీ పడకుండా నాకే ఎందుకు పడాలి? అక్కడ కూర్చోలేకపోయాను. అతన్ని ఎంత రోగిగా చూడాలనుకున్నా నా శక్తి చాలలేదు. వృత్తి ధర్మాన్ని మరేదో బాధొచ్చి జయించింది. అందుకే లేచి బయటకు వచ్చేశాను. వెన్నెల రాత్రులు కాకపోవటం వల్ల బయటంతా చీకటిగా ఉంది. ప్రకృతే అలసిపోయి ఆదమర్చి నిద్రపోతుందా అనిపించేట్టున్న సమయంలో ఆ నిశ్శబ్దంలోంచి దూరంగా చర్చిలో 12 గంటలు కొట్టడం వినిపించింది. ఏనాడో తెగిపోయిన బంధానికి ఎందుకు ఈ బాధ? ఎందుకు ఈ ఆక్రోశం? తిరిగి తీసుకోలేని గతం కోసం ఆవేదన పట్టడం ఎంత మూర్ఖత్వం! అతనికి మరో పెళ్ళయింది, పిల్లలున్నారు. ఈ ప్రపంచంలో శైలజ అనే ఓ నిర్భాగ్యురాలుందని అతనికి గుర్తు కూడా లేదు. అతను ఆనందంగానే ఉన్నాడు. జీవితం అన్ని విధాల అతనికి సంతృప్తికరంగా గడుస్తున్నట్టే ఉంది. మరి అలాంటప్పుడు నాకెందుకు ఈ శిక్ష? నేనేం పాపం చేశాను? వరండాలో స్తంభానికి చేరగలబడి బయట చీకట్లోకి రెప్ప వాల్చకుండా చూస్తున్న నా కళ్ళ ముందు గతం తిరగసాగింది. నేను పేద కుటుంబంలో పుట్టిన మాట వాస్తవమే. కానీ అభిమాన ధనానికి నాకేనాడూ కొరత లేకపోయింది. ఆత్మీయత అనే సంపద నాకెప్పుడూ పుష్కలంగానే లభించింది. అమ్మ, అన్నయ్య నన్ను అపురూపంగా, ప్రపంచంలో నాకు ప్రత్యేకత ఉంది అనే భావంతో పెంచారు. ఈ ఉన్న దాంట్లోనే సంతృప్తిగా ఒడిదుడుకు అనేది ఎరగకుండా 16 సంవత్సరాలు గడిపాను. అన్నయ్య కాలేజీ చదువుకి పట్నం వెళ్ళాడు. ఇంటి వద్ద నుంచి సకాలానికి జీతానికి, తిండికి డబ్బు పంపలేకపోయేవాళ్ళం. అయినా అన్నయ్య చదువు ఎక్కడా ఆగలేదు. ఏం తిన్నాడో, ఎక్కడుండేవాడో ఆ భగవంతుడికే తెలుసు. ప్రతిసారి సెలవులకు వచ్చినప్పుడల్లా హుషారుగా కావాల్సినన్ని కబుర్లతో అమ్మకి నాకు చిన్న చిన్న ప్రజెంటేషన్స్తో వచ్చేవాడు. ఆఖరి సంవత్సరం. ఈ సంవత్సరం గడిస్తే అందరం గట్టెక్కుతాం. అన్నయ్యకి డిగ్రీ వస్తుంది. మా దరిద్రం తీరుతుంది. ఆఖరిసారి కట్టాల్సిన పరీక్షకి అమ్మ ఒంటి మీద బంగారం మిగిలింది కాస్త అయిపోయింది. ఎప్పుడెప్పుడు పరీక్షలు అయిపోతాయా అని అమ్మ, నేను రోజులు లెక్క పెట్టుకుంటూ కాలం గడుపుతున్నాం. కానీ పరీక్షలకు ముందే అన్నయ్య ఇంటికి వచ్చేశాడు. ఊరికే రాలేదు, వెంట మహమ్మారి లాంటి జ్వరాన్ని వెంట పెట్టుకుని వచ్చాడు. అమ్మా, నీ చల్లని స్పర్శ తగిలి త్వరగా నయమవుతుందని మూర్ఖం చేసి వచ్చేశాను. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. అప్పటికే బలహీనమైన అన్నయ్య పెదవుల మీద శుష్కహాసం మెరిసింది. రోజులు గడుస్తున్నాయి. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. కానీ జ్వరం తగ్గడం లేదు. అమ్మ, నేను చేయవలసిందంతా చేస్తున్నాం. మా ఊళ్ళో మా అందరికీ మందిచ్చే ఆచార్యులు గారు ఏవేవో శ్లోకాలు చదివి పిత్తం, పైత్యం అంటూ నల్లటి మాత్రలు, రసాలు అన్నయ్య చేత మింగిస్తూనే ఉన్నారు. అయినా జ్వరం జారడం లేదు. పరీక్షల మాట దేవుడు ఎరుగు. అన్నయ్య కోలుకుంటే చాలని అమ్మ భగవంతుడికి ముడుపులు కట్టడం ప్రారంభించింది. అన్నయ్య ఓ రోజు ఓపిక తెచ్చుకుని లేచి కూర్చుని నా చేత పట్నంలో ఉన్న తన మిత్రుడు సారథి అనే అతనికి ఉత్తరం వ్రాయించాడు. నీ పిచ్చి గాని, పరీక్షల ముందు అతను వస్తారా అన్నయ్య అన్నాను నేను. వస్తాడు అన్నాడు దృఢంగా. 4-5 రోజులు గడిచినాయి. అన్నయ్య క్షీణించి శల్యంలా తయారై మంచానికి అంటుకుపోయాడు. చాలాసేపు పిలిస్తే గానీ పలకటం లేదు.
ఆ రోజు సాయంత్రం నేను చెరువు నుంచి మంచినీళ్ల బిందె చంకన పెట్టుకుని ఇంటికి వచ్చేసరికి అన్నయ్య మంచం మీద తెల్లగా సన్నగా పట్నవాసపు నాజుకుతనమంతా మూర్తీభవించినట్టున్న ఒక అతను కూర్చునున్నాడు. అన్నయ్య ఓపిక చేసుకుని లేచి కూర్చుని మాట్లాడుతున్నాడు. నన్ను చూడగానే అన్నయ్య శైల అన్నాడు. అతను తెలుసుకున్నాను అన్నట్టు నా వైపు చూసి నవ్వాడు. నేను చప్పున లోపలికి వెళ్ళిపోయాను. ఆ తొందరలో నా చేతుల్లో ఉన్న కలువ పువ్వుల్లో ఎర్ర కలువ ఒకటి జారి క్రింద పడిందని నాకు తెలియదు. అతనే సారథి. పాపం రోడ్డు దగ్గర దిగి 8 మైళ్ళు నడిచొచ్చాట. కాఫీ కలుపుతూ అంది అమ్మ. ఇత్తడి గ్లాస్ ఒకటి బలంగా 2 సార్లు తోమి తెల్లగా మెరుస్తోంది అన్న నమ్మకం కుదిరిన తర్వాత తెచ్చి అమ్మకిచ్చాను. అమ్మ అందులో కాఫీ పోసి తీసుకెళ్ళివ్వు అంది. నేను కాఫీ గ్లాస్ తెచ్చేసరికి అతని చేతుల్లో ఎర్ర కలువను పట్టుకుని దాని రేకులు సరిచేస్తూ అన్నయ్యతో, భయపడకు వాసు, నేను వచ్చానుగా, పర్వాలేదు, నీకిక్కడ వైద్య సహాయం లేదు, రేపే పట్నం తీసుకువెడతాను అంటున్నాడు. అతన్ని చూసిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది. అన్నయ్యకి పర్వాలేదు అనే నమ్మకం కుదిరింది. అమ్మ కూడా అలాగే అంది. నేనిచ్చిన కాఫీ గ్లాస్ అందుకుంటూ అతను నా వైపు చూసిన చూపు చిత్రంగా ఉంది. నాకెందుకో సిగ్గేసింది. నీకు పువ్వులంటే ఇష్టమా? జేబు రుమాలు తీసి గ్లాస్ కాలకుండా పట్టుకుంటూ అన్నాడు. అవునన్నట్టు తలూపాను. తర్వాత ఎంతో కాలం నుంచి పరిచయం ఉన్నవాడిలా అన్నయ్య మందు సంగతి, ఇంటి సంగతులు ఇంకా ఎన్నెన్నో అడిగాడు. నాకు కూడా సంకోచం అనిపించలేదు. చనువుగానే జవాబులు చెప్పాను. మర్నాడు అతను ప్రయాణానికి సిద్ధం చేస్తుంటే ఇరుగు పొరుగు వాళ్ళు తిథి వారం బాగాలేదంటూ ఆపేశారు. మర్నాడు సాయంత్రం బయలుదేరడానికి ప్రయాణ సన్నాహం జరిగింది. కానీ తెల్లవారనే లేదు. ఆ రాత్రి అన్నయ్య పరిస్థితి విషమించింది. ఆచార్య గారు వచ్చి నాడి చూసి పెదవి విరిచేశాడు. అమ్మ గొల్లుమంటూ అన్నయ్య మీద పడి ఏడవడం ప్రారంభించింది. నాకు కూడా ఏడుపు ఆగలేదు. మేము అలా వాడి మీద పడి ఏడుస్తుండగానే అన్నయ్యకి వెక్కిళ్ళు రావడం ప్రారంభించాయి. వెక్కిళ్ళు తగ్గినాయి అనుకున్నాను, కానీ నాకేం తెలుసు అది ప్రాణం పోవడమని. చూస్తుండగానే అన్నయ్య ప్రాణాలు వదిలాడు. కానీ ఇదెలా సాధ్యం? అన్నయ్య నేను ఒక ప్రాణంగా మెలిగాం, కలిసి జీవించాం. అన్నయ్య చచ్చిపోయి నేను బ్రతకడం ఎలా జరిగింది? అమ్మ హృదయ విదారకంగా ఏడుస్తోంది. నాలో సజీవమైన శక్తి ఏదో మంచు తాకినట్టు మొద్దుబారిపోయింది. ఏడుపు రాలేదు నాకు. అలాగే బిగుసుకుపోయినట్లు చూస్తూ ఉండిపోయాను. ఎవరో శైలా శైలా అని పిలిచారు. భుజాలు పట్టి కుదిపారు. తిరిగి చూశాను. శైలా. సారథి నన్ను ఒళ్ళోకి లాక్కుని బావురుమన్నాడు. అన్నయ్య దహన సంస్కారాలకు కావలసిన ఏర్పాట్లన్నీ అతనే స్వయంగా చూశాడు. తన చేతుల మీదే ఆ కర్మకాండలన్నీ ముగించాడు. 15 రోజులు ఇట్టే జరిగిపోయినాయి. అతని పరీక్షలు 4 రోజుల్లోకి వచ్చాయి. వెళ్ళక తప్పలేదు. వెళ్ళిపోయే ముందు తన పేరుతో అడ్రస్లు వ్రాసిన కవర్లు కొన్ని నా చేతికిస్తూ, శైలు, 4 రోజులకోసారి అమ్మ నువ్వు ఎలా ఉన్నారో నాకు ఉత్తరం రాస్తావు కదూ అన్నాడు. అలాగే నేను తలూపాను. ఇంకో కవర్ అందిస్తూ, ఇదిగో ఇందులో డబ్బుంది, వాడుకో, ఇంకా అవసరమైతే నాకు ఉత్తరం వ్రాయి, నేను పరీక్షలు అయిపోగానే మళ్ళీ వస్తాను అన్నాడు. ఆ 4 రోజుల్లోనే ఊళ్ళో వాళ్ళంతా ఏదైనా సంబంధం చూసి నాకు ఆ 3 ముళ్ళు వేయించి పుణ్యం కట్టుకోమని సలహా ఇచ్చారు. అతను ఎందుకో అదంతా పట్టించుకున్నట్టు లేడు. అతను వెళ్ళిపోయే రోజు వచ్చింది. అమ్మ లోపల గదిలో వెక్కి వెక్కి ఏడుస్తోంది. నేనే వీడ్కోలు ఇచ్చాను. డబ్బుకు ఇబ్బంది పడద్దు అన్నాడు అతను మరోసారి గుర్తు చేస్తూ. ఇది చాలు అన్నాను. సెలవులు ఇవ్వగానే సరాసరి ఇక్కడికే వస్తాను. అప్పుడేం చేయాల్సింది చెప్తాను, సరేనా? అంగీకార సూచకంగా తల ఊపాను. అమ్మ జాగ్రత్త. అది ఆఖరి మాట. సారథి వెళ్ళిపోయాడు. రోజులు గడుస్తున్నాయి. అమ్మ పూర్తిగా మంచమెక్కి దిగడం మానేసింది. ఇంట్లో పనంతా చేతకానట్టు నేనే చూస్తున్నాను. నా జీవితం శూన్యమైపోయింది. చక్కగా వినిపిస్తున్న గానం ఒక్కసారి ఆగిపోతే ఎలాంటి నిశ్శబ్దత ఏర్పడుతుందో నాకు అలా ఉంది జీవితం. సారథి ఇచ్చిన డబ్బుతో ఆర్థికంగా ఇబ్బంది లేకుండా గడిచిపోతోంది. నేను చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుతున్నాను కూడా. ఊళ్ళో మా శ్రేయోభిలాషులు కొందరు ఒక సంబంధం తీసుకొచ్చారు. మా ఊరికి 10 మైళ్ళ దూరంలో ఉన్న ఓ పెద్ద పల్లెటూరికి అతను మునసబుగా చేస్తున్నాడు. మొదటి భార్య ఈ మధ్యనే ప్రసవించలేక చనిపోయి 6 నెలలైందట. 4 పిల్లలున్నారు. పొలం బాగానే ఉంది. పాడి పంట సమృద్ధిగా ఉన్న కుటుంబం.
అమ్మకి ఈ సంబంధం నచ్చింది. అతను నేను ఒప్పుకుంటే కట్నం అవి ఏమీ అవసరం లేదని, రెండు వైపులా పెళ్లి ఖర్చు తనే భరిస్తానని కబురు చేశాడు. అమ్మ పోరు మీద నేను ఈ సంగతి శారదకి ఉత్తరం వ్రాయక తప్పలేదు. అమ్మ వ్రాసినట్టు వ్రాశాను. తిరుగు టపాలో వెంటనే జవాబు వచ్చింది. అందులో, శైలు, నీకేమైనా మతిపోయిందా? పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేయి. 4-5 రోజుల్లో పరీక్షలు అయిపోతాయి. నేను వస్తాను. ఆ ఉత్తరం చూసిన తర్వాత నా గుండెల మీద నుంచి పెద్ద బరువు దించినట్టయింది. అమ్మకి చదివి వినిపిస్తే ముఖం మార్చుకుని, ఈయనొచ్చి చేసేదేమిటి, బంగారం లాంటి సంబంధం చేయి దాటిపోతే అంది. వారం 10 రోజులు గడువిమ్మని మునసబు గారికి కబురు చేసింది. సారథి అన్నట్టుగానే వచ్చాడు. ఆ సాయంత్రం నాకు బాగా గుర్తుంది. అమ్మ దగ్గర కూర్చుని, శైలజని నేను చేసుకుంటాను అన్నాడు. లాంతర గ్లాసులు తుడుస్తున్న నా చేతులు క్షణం సేపు ఈ మాటలు వినగానే వణికాయి. నా చెవుల్ని నేనే నమ్మలేకపోయాను. గాఢాంధకారంలో ఎక్కడో మినుకు మినుకుమంటున్న చిన్న వెలుగు కిరణం అంతై ఇంతై అన్నట్టు హఠాత్తుగా ఒక్కసారి పెరిగి నా మనసంతా ఆవరించుకుంది. అక్కడే అలాగే శిలాప్రతిమలా కూర్చుండిపోయాను. కానీ ఒక్కటి, నేనిక్కడే నిరాడంబరంగా చేసుకుంటాను అన్నాడు. అమ్మ దీనికి ఒప్పుకోలేదు. వాళ్ళ అమ్మకి చెప్పి ఆవిడ అనుమతి పొందాలని గట్టి పట్టు పట్టింది. అమ్మ చేదస్తానికి నాకు విసిగేసింది. అవన్నీ అతను ఆలోచించుకోలేడా? మనం చెప్పాలా? సారథి సరేనని వెళ్ళాడు. 4-5 రోజుల తర్వాత ఉత్తరం వచ్చింది. అందులో తల్లి ఒప్పుకుందని, ముహూర్తం కూడా నిర్ణయించుకున్నామని వ్రాశాడు. శుభలేఖలు కూడా స్వయంగా ప్రింట్ చేయించి పంపాడు. అది చూసిన తర్వాత అమ్మ సంతృప్తిగా నిట్టూర్చింది. నన్ను దగ్గరకు లాక్కుని, శైలా, నీ జాతకం ఇంత గొప్పదంటే నేనే నమ్మలేకపోతున్నాను అంది. సారథి నాకు భర్త కాబోతున్నాడని తెలుసుకున్న వెంటనే అందరూ వచ్చి నా అదృష్టాన్ని గురించి పొగిడి వెళ్ళారు. పెళ్లికి ఎక్కువ మంది రాలేదు. వివాహం సారథి కోరినట్టే చాలా నిరాడంబరంగా జరిగిపోయింది. సారథి ముడివేసిన ఆ మాంగళ్యాన్ని చేత్తో పదే పదే తడిమి చూసుకున్న నేను, నా అదృష్టానికి నాకే భయం వేసింది. సారథి నా భర్త. నిజంగా నేను అతనికి భార్యనేనా? హఠాత్తుగా ఉజ్వలంగా భాషించిన ఈ కాంతితో నా కళ్ళు వాస్తవాన్ని గ్రహించలేనట్టు గుడ్డివైనాయి. 3 నిద్రలకి సారథి ఊరు వెళ్ళాను. నాకు ఇంకెవరూ లేకపోవటం వల్ల నేను ఒక్కదాన్నే రావాల్సి వచ్చింది. అక్కడ సారథి ఇల్లు, ఆ వాతావరణం, ఆ మనుష్యులు, ఆ వేషభాషలు చూసి దిమ్మెరపోయాను. సారథి తల్లి నన్ను ఆప్యాయంగా ఆదరించనూ లేదు, నిర్లక్ష్యంగా తిరస్కరించనూ లేదు. అంటీ ముట్టనట్టుగా ఉండిపోయింది. 2 రోజులు గడిచిపోయినాయి. 3వ రోజు సాయంత్రం ఇంటికి దక్షిణంగా ఉన్న పూల మొక్కల వైపు వెళ్ళాను. అక్కడ రకరకాల పూల మొక్కలున్నాయి. గుబురుగా పెరిగిన మామిడి చెట్లు కూడా ఉన్నాయి. మనుష్యులు కూర్చునేందుకు వీలుగా అక్కడక్కడ రాతి బెంచీలున్నాయి. ఇంకో 2 రోజుల్లో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నేను పుట్టి పెరిగిన వాతావరణానికి ఈ వాతావరణానికి ఎంత వ్యత్యాసం! ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేను ఇక్కడి వాళ్లతో కలిసిపోగలనా? అలా కలిసిపోయేందుకు సారథి నాకు సహకరిస్తాడా? అర్థం లేని ప్రశ్నలతో పరధ్యాసగా కూర్చుండిపోయిన నేను అడుగుల చప్పుడు వినిపించినట్టయి వెనక్కి తిరిగి చూడబోయాను. కానీ ఇంతలో 2 బలమైన చేతులొచ్చి నా కళ్ళు మూసేశాయి. చేతులు తడిమి చూశాను. మగవాళ్ల చేతులు. కుడి చేతికి రాయిలేని ఎనామిల్ బంగారు ఉంగరం ఉంది. ఒంటరిగా కూర్చున్న నా కళ్ళు మూసేంతటి ధైర్యం, సాహసం, ఆ చిలిపి కోరిక ఇంకెవరికుంటుంది? ఆ స్పర్శ ఎవరిదో గ్రహించుకున్న నాకు శరీరమంతా విద్యుత్ ప్రవహించినట్టయింది. ఎవరో చెప్పు. కొద్దిగా గరుగ్గా ఉన్న చెంప నా నునుపైన చెంపక ఆనింది. మీరే. అక్కడెవరూ లేకపోయినా రహస్యంగా జవాబిచ్చాను. దొంగ, గుర్తుపట్టేశావా అంటూ నవ్వుతూ భుజాలు పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు. శైలు, ఏదో చెప్పబోయిన అతను హఠాత్తుగా ఆగిపోయి నా వైపు చూస్తూ ఉండిపోయాడు. నిశ్చలంగా నా వైపు రెప్ప వాల్చకుండా చూస్తున్న ఆ చూపులో నా పట్ల కోర్కె, అనురాగం, ఆప్యాయత అన్నీ నిండుగా తొణకిసలాడుతున్నాయి. ఏమిటి? ఏదో చెప్పాలనుకున్నాను కానీ గుర్తు రావడం లేదు అంటూనే మెల్లగా, చాలా మెల్లగా నన్ను దగ్గరకు లాక్కుని గుండెలకు హత్తుకున్నాడు. సృష్టి ఆగిపోయింది. ప్రపంచమంతా మృదు మధురమైన గానంతో నిండిపోయింది. అతని చేతుల్లో పసిపిల్లలా ఒదిగిపోయాను నేను. ఆ సమయం చాలా క్షణికమే కావచ్చు, కానీ అదే నాకు శాశ్వతమైంది. ఆ రోజు
ఆ పరిష్వంగంలోని ఆ మధురిమను నేను చవిచూడకపోయినట్టయితే ఇన్ని సంవత్సరాలు నేను ఒంటరిగా మరో పురుషుని స్పర్శ ఎరగకుండా ఉండేందుకు నిగ్రహం వచ్చేది కాదేమో. బ్రహ్మచారిణిగా ఇన్ని సంవత్సరాలు నిష్కళంకంగా గడపడానికి నాకు శక్తి చాలేది కాదేమో. శైల, అది పిలుపు కాదు, నాలాంటి అనుభూతిని తను కూడా పొందుతూ అదేదో చెప్పలేక ఆరాటపడుతున్న హృదయం యొక్క ఆలాపన. ఇంతలో దూరంగా అబ్బాయ్ అన్న మా అత్తగారి పిలుపు వినిపించింది. సారథి నన్ను వదిలేశాడు. నేను మెరుపు తీగలా ఇంట్లోకి పరిగెత్తాను. లోపలికి వెళ్ళేసరికి ఇల్లంతా హడావిడిగా ఉంది. మా అత్తగారు పిన్నత్తగారు సందడిగా మాట్లాడుకుంటున్నారు. నన్ను చూడగానే మా అత్తగారు, అమ్మాయి చప్పున హాల్లోకి పద, రామానంద తీర్థులు గారు వచ్చారు, అబ్బాయి ఎక్కడున్నాడో అంది. నాకు తర్వాత తెలిసింది, రామానంద తీర్థులు గారు మా అత్తగారికి గురువు గారు. ఆయన ఆశీర్వచనం వల్లనే చాలా కాలానికి లేక లేక సారథి కలిగాడు. ఇంట్లో ఏది జరిగినా ఆయన ఆశీర్వచనం అందుకుని పని ప్రారంభించటం ఆ ఇంటి ఆచారం. పెళ్లికి ముందు ఆయన బద్రీనాథ్లో ఉండడం వల్ల, సారథి ఒకటే తొందరపడటం వల్ల అది వీలు కాలేదు. నేను ఆవిడ చెప్పినట్టు వెళ్ళి బుద్ధిమంతురాల్లాగా ఆయన దగ్గర కూర్చున్నాను. కొద్దిసేపు అయిన తర్వాత సారథి కూడా లోపలికి వచ్చాడు. ఇద్దరం ఆయన పాదాలకు నమస్కరించాం. ఆయన మమ్మల్ని ఆశీర్వదించి కూర్చోమన్నారు. త్వరగా మనమడు కలిగేలా నన్ను ఆశీర్వదించండి అంది మా అత్తగారు. ఆయన నవ్వి, ఏదమ్మా చెయ్యి అంటూ నా చేతిని తీసుకుని చూడటం ప్రారంభించారు. చూస్తుండగానే ఆయన కనుబొమ్మలు ముడిపడ్డాయి. క్షణంసేపు తలెత్తి నా వైపు తీక్షణంగా చూశాడు. నేను ఆ చూపులకి బెదిరిపోయానని వేరే చెప్పనవసరం లేదు. నువ్వు లోపలికి వెళ్ళమ్మా అన్నారు మళ్ళీ ప్రసన్నంగా. నేను లేచి లోపలికి వెళ్ళిపోయే ముందు మళ్ళీ నమస్కరించాను. చిరకాలం జీవించమని నన్ను చేయెత్తి ఆశీర్వదించారు. ఆ రాత్రి గడిచిపోయింది. మర్నాడు పగలంతా గడిచిపోయింది. తీర్థులు గారు ఆ సాయంత్రం వెళ్ళిపోయారు. అంతా ఆడంబరంగా వీడ్కోలిచ్చారు. లోపల గదిలో ఒంటరిగా నిలబడి ఉన్న నా దగ్గరికి సారథొచ్చి, శైల, మంచినీళ్లు కావాలి అన్నాడు. నేను వెళ్ళి మంచినీళ్లు తెచ్చిచ్చాను. గ్లాస్ అందుకుంటూ, రాత్రి అంతా నిద్రపోయిన తర్వాత నిన్నటి చోటికి రా అన్నాడు. అది అభ్యర్థన కాదు, ఆదేశం అంతకంటే కాదు, ఆజ్ఞాపించినట్టుంది. నాకు భయం కంటే సిగ్గెక్కువగా అనిపించింది. అతను నా భర్తే కావచ్చు, అయినా సరే అలా దొంగతనంగా అందరూ నిద్రపోయిన తర్వాత వెళ్ళాలంటే తప్పదు. సారథి కోరికని కాదనే సాహసం నాకు లేదు. ఎలాగో ధైర్యం తెచ్చుకుని వెళ్ళాను. నేను వెళ్ళేసరికి అతను అక్కడ కూర్చునున్నాడు. ఆ రాత్రి అందులో నిశ్శబ్దం, ఆ వెన్నెల, అందులో తెల్లటి బట్టల్లో కూర్చుని నా కోసం ఎదురు చూస్తున్న అతన్ని చూసేసరికి నా భయం మంచులా కరిగిపోయి సందేహం పటాపంచలైంది. మనసు శరీరం రెండూ తీయని వలపలో మత్తెక్కినాయి. నా అడుగుల చప్పుడు అంత దగ్గరగా విని కూడా అతను తిరిగి చూడలేదు. నేనేం చేస్తానో చూడాలని అలా కూర్చున్నాడేమో. నిన్న అతను చేసిన పనే నన్ను ఈరోజు రెచ్చగొట్టింది. వెనక్గా వెళ్ళి కళ్ళు మూశాను. అతను ఉలిక్కి పట్టం చూసి తెల్లబోయాను. శైలా అన్నాడు చేతులు తడుముతూ. భయపడ్డారా? కాదు, ఇలా వచ్చి కూర్చో. అతని ముఖం, ఆ మాట్లాడే తీరు ఎలాగో ఉంది. క్షణంసేపు అతి చనువుగా ప్రవర్తించానేమో అన్న అనుమానం నన్ను సిగ్గుపడేలా చేసింది. పక్కనొచ్చి కూర్చున్నాను. అతనేం మాట్లాడలేదు. ఏమిటి అన్నాను. నీకో విషయం చెప్పాలని పిలిచాను. చెప్పమన్నట్టు చూశాను. అతను క్రిందికి చూస్తూ అన్నాడు, శైల, నేను ఎంఏ చదవాలనుకుంటున్నాను. నిన్నిప్పుడే తీసుకురావడానికి వీలు పడదేమో. నాకు నవ్వొచ్చింది. దానికి అంత ఉపోద్ఘాతం, ఇంత గంభీరం దేనికో కోపం వచ్చింది కూడా. ఆ మాట చెప్పడానికి అట్లా లోకం ముంచుకుపోయినట్టు కూర్చోవాలా ఏమిటి? నవ్వుతూ సరదాగా చెప్పకూడదా? అది చెప్పడానికే పిలిచాను. ఏం మాట్లాడాలో నాకు తోచలేదు. నాకు సందేహం వేసింది. మీరు అప్పుడప్పుడు వస్తుంటారుగా అన్నాను. వెంటనే సమాధానం రాలేదు. తల తిప్పి అతని వైపు చూశాను. అప్పటికే నన్ను పరిశీలనగా చూస్తున్న అతను ఆ అన్నాడు. మళ్ళీ నిశ్శబ్దం. అంత మత్తెక్కించే వెన్నెల, చక్కటి నిశ్శబ్దం. కొద్దిసేపు అయిన తర్వాత, ఇక వెళ్ళనా అన్నాను. నాకెందుకో కోపం వచ్చింది. తీరని అవమానం అనిపించింది కూడా. నిన్నటి మనిషేనా ఇతను? ఉన్నట్టుండి ఇలా ఎందుకయ్యాడు? తల్లి కొడుకుల మధ్య నా గురించి ఏమైనా అభిప్రాయ భేదం లేదు కదా? కనీసం ఆప్యాయంగానైనా మాట్లాడ్డే. దెబ్బతిన్న మనసుతో చివ్వున లేచి వచ్చేయబోతుండగా అతను చటుక్కున చేయి పట్టుకుని ఆపాడు. తిరిగి చూశాను. శైలు,
ఎప్పుడైనా నీకేదైనా నా ద్వారా తీరని బాధ కలిగితే ఏం చేస్తావు? చెవులు పిండి ఎందుకు అలా చేశారని అడుగుతాను అనాలనుకున్నా, కానీ మనసులో మాట పైకి రాలేదు. నిశ్శబ్దంగా నిలబడిపోయాను. రేపు ఉదయం నేను నా ఫ్రెండ్స్ కలిసి ఢిల్లీ అవి చూడటానికి వెళ్తున్నాం. కాశ్మీర్కి కూడా వెళ్ళొచ్చు. బహుశా 2 నెలల వరకు తిరిగి రాను. 2 నెలలే? నేను ఆగిపోయాను. అంటే అన్ని రోజుల వరకు అతన్ని చూడలేను. అప్పటి వరకు ఇదే ఆఖరి చూపా? ఉత్తరం రాస్తుంటారుగా? అడగలేక అడిగాను. చెప్పలేను. ఊళ్ళు తిరుగుతుంటే అడ్రస్ ఒకటి ఉండదు. నాకు వ్రాయడానికే? అలాగే, తప్పకుండా వ్రాస్తాను. నా చెయ్యి నొప్పి పుట్టేంత గట్టిగా నలిపి వదిలేశాడు. నేను వెళ్ళడానికి 2 అడుగులు వేయగానే అతను నిట్టూర్పు విడవడం వినిపించింది. వెనక్కి తిరిగాను. ఏం లేదు, వెళ్ళు. నాకు ఏడుపు వచ్చినంత పనైంది. ఎలా వచ్చాను, ఏ విధంగా తిరిగి వెళ్తున్నాను? కన్నీళ్లు దాచుకునే ప్రయత్నం కోసం నడక వేగం హెచ్చించి గబగబా వచ్చేశాను. మా ఊరు వచ్చేశాను. 15 రోజుల తర్వాత సారథి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. కొట్టుకునే గుండెలతో వణుకుతున్న చేతులతో కవర్ చింపాను. సారథి స్పర్శ తెచ్చిన ఆ ఉత్తరం ముట్టుకుంటే అతన్ని తాకినట్టే ఉంది. పరిచితమైన ఆ దస్తూరి చూడగానే నా మనసు పురివిప్పిన నెమలిలా నాట్యం ప్రారంభించింది. కానీ ఆ ఉత్తరం చదువుతుంటే నా ప్రాణాలు ఎగిరిపోసాగినాయి. నేను ఊహించినట్టు లేదు ఆ ఉత్తరం. అందులో ఇలా ఉంది: శైలా, నువ్వు క్షేమంగా ఉన్నావని తలుస్తాను. నేను కులాసాగానే ఉన్నాను. నీతో ముఖ్య విషయం ఒకటి చెప్పబోతున్నాను. నాకు తెలుసు నేనెంత బాధ పెట్టబోతున్నాను, కానీ అంతకి 1000 రెట్లు ఎక్కువగా నేను బాధపడి గత్యంతరం లేక నీకు ఈ ఉత్తరం వ్రాస్తున్నాననే సంగతి మర్చిపోకు శైలు. ఆ రోజు రామానంద తీర్థులు గారు నీ చేయి చూశారు, గుర్తుందా? నిన్ను లోపలికి వెళ్ళిపోమన్న తర్వాత ఆయన అమ్మవైపు తిరిగి, అబ్బాయి ఈ అమ్మాయితో కలిసి కాపురం చేయటానికి వీల్లేదు అన్నారు. అమ్మ ఉలిక్కిపడింది. నేను తెల్లబోయి చూడసాగాను. ఆ అమ్మాయి చేతిలో పురుష సంపర్కపు యోగం లేదు. యావత్ జీవితం కన్యగా ఉండే జాతకం ఆమెది. అంటే తెలిసిందా? అమ్మ నా వైపు చూసింది. పిడుగుపాటు పొందిన మనిషిలా బిగుసుకుపోయాను నేను. సాధ్యమైనంత త్వరలో ఆ అమ్మాయిని వదిలేసి అబ్బాయికి వేరే పెళ్లి చేయడం మంచిది అన్నారాయన. అంతకంటే ఆ ప్రసంగం పెంచలేదు. కానీ అమ్మకి ఆ మాటలు చాలు. మొదట్నుంచి తీర్థులు గారి మాట ఇంట్లో వేదవాక్కుగా పరిగణింపబడుతోంది. నాకు జాతకాల మీద నమ్మకం లేదు, కానీ ఆయన మాట శిలాశాసనం. అమ్మకి ఏకైక సంతానం ఎన్నడూ లేనిది నాకు రామానంద తీర్థులు గారి మాట మీద విసుగు జనించింది. నేను కాకుండా అమ్మకి ఇంకో సంతానం ఉంటే ఎంత బాగుండేది అని మొట్టమొదటిసారిగా అనిపించిన క్షణాలవి. కానీ నేనేం చెయ్యను? నా అభిప్రాయాలతో వాళ్ళకి పనిలేదు శైలు. అర్థమైందా? కనీసం అమ్మ బ్రతికున్నంతకాలమైనా నేను నిన్ను పొందలేను. నన్ను అర్థం చేసుకో. ఇంతకంటే వ్రాయలేను. నేను నిన్ను కావాలని కోరి పట్టుబట్టి పెళ్లి చేసుకున్నాననే సంగతి మర్చిపోకు శైలు. నీ జీవితం ఎలా గడుస్తుందనే బెంగ నీకు అవసరం లేదు. కాలక్షేపం లేదు అనుకుంటే చదువుకో, డబ్బు పంపిస్తా. నిన్ను అప్పుడప్పుడు చూడటం కూడా నాకు వీలు పడదు. నిన్ను చూస్తే నా నిగ్రహం ఎంతవరకో నేను చెప్పలేను. అందుకే చూడదలుచుకోవడం లేదు. చూడనని అమ్మకి భగవంతుని సాక్షిగా వాగ్దానం చేశాను. తర్వాత అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఎప్పుడైనా నా తరపు నుంచి ఎవరైనా వచ్చి నిన్ను కాగితాల మీద సంతకం పెట్టమంటే పెట్టకు. నేను నిన్ను శారీరకంగా పొందలేకపోయినా మానసికంగా పొందాను. నువ్వు నాదానివి. ఆ విషయం మర్చిపోకు శైలు. బాధపడకు. నువ్వు బాధపడితే నిన్ను దగ్గరకు తీసుకుని ఓదార్చలేని నా ఆసక్తి నన్ను మంటల్లో పెట్టి కాలుస్తుంది. నా మనసుని ముక్కలు ముక్కలు చేసి నిర్దాక్షిణ్యంగా నన్ను హింసిస్తోంది. నేను అప్పుడప్పుడు ఉత్తరాలు వ్రాస్తూ ఉంటాను. నువ్వు కూడా జవాబు వ్రాయి. నేను మామూలు మనిషిని కావటానికి చాలా రోజులు పట్టింది. నా పరోక్షంలో రహస్యంగా ఆ ఉత్తరం చదివిన అమ్మ శోకాలు మొదలుపెట్టింది. 2 నెలల తర్వాత సారథి మేనమామ వచ్చాడు. విషయం చెప్పి విడాకుల కోసం కాగితాల మీద సంతకం పెట్టమన్నాడు. వీల్లేదని అమ్మ పోట్లాడింది, తిట్టింది, శాపనార్థాలు పెట్టి ఏడ్చింది. నేను మౌనంగా కాగితాలు అందుకుని సంతకం పెట్టిచ్చాను. నా ద్వారా సారథికి అశుభం జరగడానికి వీల్లేదు. సారథి పేరు మీద తర్వాత ఉత్తరం రాశాను. నిజంగా అతనికి 2వ పెళ్లి చేసుకోవాలనే కోరిక లేకపోతే నా సంతకాలు ఏం చేయలేవని తెలియజేశాను. ఒకవేళ ఏ కారణాల చేతనైనా పెళ్లికి ఒప్పుకున్నా నేను బాధపడనని చెప్పాను. పెళ్లి చేసుకున్నా నా మీద అతనికి అధికారం పోదు. నీ మీద నా అధికారం ఉండదేమో కానీ నా మీద నీ హక్కు జీవితాంతం ఉంటుంది.
ఉత్తరాలు వ్రాయడం మానవద్దని కోరాను. నేను వ్రాసిన ఉత్తరం అతనికి అందిందో లేదో నాకు తెలియలేదు. తర్వాత అతని నుంచి నాకు ఎటువంటి జవాబు రాలేదు. ఏ సంగతి తెలియలేదు. మళ్ళీ నాకు అతను కనిపించలేదు. కనీసం నేనేమైపోయానో కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. భర్త వదిలేసిన స్త్రీకి మన సంఘంలో ఎలాంటి గౌరవం ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఆ ఊళ్ళో ఉండడం దుర్భరమైంది. అమ్మని తీసుకుని మా దూర బంధువైన గోపాలరావు గారింటికి వచ్చేశాను. సంతానం లేని ఆ దంపతులకి నా రాక ఆనందాన్ని కలిగించడం నా అదృష్టం. అమ్మ ఎక్కువ కాలం బ్రతకలేదు. చివరి రోజులు నిశ్చింతగానే వెళ్ళినాయని మాత్రం చెప్పగలను. బాబాయ్ నాకు వేరే పెళ్లి చేస్తానన్నాడు. నేను ఇష్టపడలేదు. వేరే మనిషి స్పర్శ, ఊహ కూడా నాకు కంపరం కలిగించేది. సారథి నా భర్తగా పొందలేని ఈ దౌర్భాగ్య జీవితానికి ఇంకో మనిషి అనవసరం అనిపించింది. బాబాయ్ సలహాను అనుసరించి నర్సింగ్ కోర్సులో చేరాను. శిక్షణా కాలం పూర్తయింది. బాబాయికి బాగా తెలిసిన ఈ నర్సింగ్ హోంలో నర్సుగా చేరి కూడా 4 సంవత్సరాలు కావస్తోంది. నాకు ఇక్కడే హాయిగా ప్రశాంతంగా ఉంది. నా తోటి నర్సు పద్మ నన్ను ప్రాణంగా చూస్తుంది. ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాం. మెల్లగా గతం గాయాన్ని గురించి మర్చిపోతున్న సమయంలో ఇన్ని సంవత్సరాలకు మళ్ళీ సారథి ఇలా కనిపించి నాలో మానుతున్న పాత గాయాన్ని నిర్దాక్షిణ్యంగా లేపాడు. అతని మాటల ద్వారానే పెళ్ళయిందని 2 పిల్లలని తెలుసుకున్నాను. గదిలో నుంచి మూలుగు వినిపించడంతో ఉలిక్కిపడి లోపలికి పరిగెత్తాను. ఎంత మందమతిని! డాక్టర్ హెచ్చరిక మర్చిపోయి దాదాపు 2 గంటల సేపు వరండాలో నిలబడ్డాను. వరుసగా 3 రాత్రుళ్ళు 3 పగళ్ళు ఆ జబ్బుతో హోరాహోరీ పోట్లాడి సారథిని బ్రతికించుకున్నాను నేను. ఇంకా ఎన్నాళ్ళు ఇలా కూర్చుంటావు? ఇంక పర్వాలేదని డాక్టర్ గారు చెప్పారుగా, వెళ్ళు, నేను కూర్చుంటాను. పద్మొచ్చి బలవంతం చేయడంతో తప్పనిసరి విశ్రాంతి తీసుకోవడానికి ఇంటికి వెళ్ళాను. 3 రోజులు తదేకంగా కూర్చోవటం వల్ల శారీరకంగా కలిగిన అలసట కంటే విపరీతమైన ఆలోచనలతో సాధిస్తున్న అశాంతిని భరించలేకుండా ఉన్నాను. ఆ రోజంతా గడిచిపోయింది. మర్నాడు సాయంత్రం పద్మొచ్చి సారథి కులాసాగానే ఉన్నాడని, మాట్లాడుతున్నాడని చెప్పింది. తృప్తితో నిట్టూర్పు విడిచాను. మళ్ళీ నర్సుగా అతనికి ఎదురుగుండా వెళ్ళే ధైర్యం చాలలేదు. ఒంట్లో బాగాలేదని వంక పెట్టి ఇంట్లోనే కూర్చున్నాను. 2 రోజులు గడిచిన తర్వాత పద్మ ఇంటికొచ్చి డ్రెస్ మార్చుకుంటూ, అతను నిన్ను చూడాలంటున్నాడు అంది. నన్న? అవును, నిన్ను బ్రతికించిన క్రెడిట్ మా నర్సుది అన్నట్ట డాక్టర్. అది కాకుండా నీ ముఖం అతనికి గుర్తుందిటా. నా గుండె లయ తప్పింది. అందుకే నీకు స్వయంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలని ఆరాటపడుతున్నాడు అంది. అది నా డ్యూటీ అని చెప్పు అన్నాను. ఏమో బాబు, నాకు తెలీదు, నువ్వే చెప్పు. పద్మ, ఆ నర్సు నువ్వేనని చెప్పకూడదు. అంత తేలిగ్గా మోసపోయే మనిషిలా లేడు. పద్మ నవ్వి బాత్రూమ్ వైపు వెళ్ళిపోయింది. ఆ సాయంత్రం పద్మకి హాఫ్. ఎవరో ఫ్రెండ్తో సినిమాకు వెడుతోంది. డాక్టర్ కబురు చేయడం వల్ల నేను తప్పనిసరిగా వెళ్లాల్సి వచ్చింది. డాక్టర్ నన్ను చూడగానే, నీ ఒంట్లో ఎలా ఉంది? 8వ నెంబర్ గదిలో పేషెంటు నిన్ను చూడాలని తప్పిస్తున్నాడు. వెళ్ళి ఒక్కసారి కనిపించిరా అని వెళ్ళిపోయారు. డాక్టర్ మాటకి ఎదురు చెప్పే సాహసం నాకెక్కడిది? నేను వెళ్ళేసరికి గదిలో దిండ్లకి చేరగలబడి కూర్చుని పరధ్యాసగా కిటికీలోంచి బయటికి చూస్తున్నాడు. సాయంకాలం కావటం వల్ల గదిలో సంధ్య చీకట్లు ఆవరిస్తున్నాయి. నా డ్రెస్సును బట్టి నర్సునని తప్ప అతను ప్రత్యేకంగా నా ముఖం చూడలేదు. నర్స్, చిన్న పని చేసి పెట్టాలి. ఏమిటది? నా కంఠస్వరం వింటూనే అతను ఉలిక్కి పడ్డట్టు చూశాడు. నా ముఖం కొద్దిగా చీకట్లో ఉండేట్టు జాగ్రత్త పడ్డాను. క్షణం సేపు నా వైపు చూసిన అతను, నన్నంత జాగ్రత్తగా చూసి కంటికి రెప్పలా కాపాడింది నువ్వేనా అన్నాడు. ఇక్కడికొచ్చిన ప్రతి రోగికి మా శాయశక్తులా సేవ చేయడం మా ధర్మం. మీకు చేసిన దాంట్లో ప్రత్యేకత ఏం లేదు. నాకు తెలియకుండానే ఆ మాటలు వాడిగా వచ్చాయి. అతను తెల్లబోయినట్టు చూశాడు. చెప్పండి, ఏం పని చేసి పెట్టాలి? తెల్ల కాగితం కావాలి, ఉత్తరం వ్రాసి పెట్టాలి. ఇప్పుడే తెస్తా. గదిలోంచి పారిపోయాను. 10 నిమిషాలు పోయిన తర్వాత కాగితం కలంతో తిరిగి వచ్చాను. కొద్దిగా వ్రాసి పెట్టవా? నేను వ్రాయలేను. అలాగే. అతను కళ్ళు మూసుకుని వెనక్కు వాలి పడుకున్నాడు. గదిలో లైట్ వేసి క్రీనేడ్లో కూర్చుని వ్రాయడం ప్రారంభించాను. ప్రియమైన కమలకి అతను చెప్పడం ప్రారంభించాడు. ఆ మాట వ్రాశాను కానీ చేతులు వణకడం మాత్రం నిగ్రహించుకోలేకపోయాను. అతను అలా కళ్ళు మూసుకునే చెప్తున్నాడు.
నేనిక్కడ కులాసాగానే ఉన్నాను. అనుకోకుండా కాస్త జ్వరం తగలడం వల్ల తప్పనిసరిగా నర్సింగ్ హోంలో చేరాల్సొచ్చింది. కంగారు పడకు, జ్వరం తగ్గిపోతుంది. 4-5 రోజుల్లో బయలుదేరి వస్తాను. బాబుకి పాపకి నా తీయటి ముద్దులు. ఎంత ప్రయత్నించినా నేను ఉత్తరం వ్రాయలేకపోయాను. నాకు శక్తి చాలలేదు. కాగితం కలం తీసి అక్కడ పారేసి బయటకు వచ్చేశాను. బహుశా అతను అర్థం కానట్టు చూసుండొచ్చు. అందుకే వెనక నుంచి, నర్స్, అదేమిటి వెళ్ళిపోతావే అన్న కేక వినిపించింది. నేను మళ్ళీ ఆ గదిలోకి వెళ్ళలేదు. అతను పిలవలేదు. రాత్రి 12 గంటలకు మందు ఇచ్చి టెంపరేచర్ చూడాలి. మనసు కుదుటపరుచుకున్న నేను దృఢంగా నిశ్చలంగా గదిలోకి వెళ్ళాను. అతను నిద్రపోతున్నాడు. ఉత్తరం నేను పెట్టిన చోట అలాగే ఉంది. క్షణంసేపు అతన్ని చూస్తూ అలాగే నిలబడిపోయాను. ఆ సారథికి ఈ సారథికి అట్టే వ్యత్యాసం లేదు. అప్పుడు బాగా బక్కపలచగా ఉండేవాడు. ఇప్పుడు కాస్త బలం వచ్చినవాడుగా ఉన్నాడు. మనిషిలో వయసు తెచ్చిన గంభీరత్వం కూడా ఉంది. అనారోగ్యంతో చిక్కిపోయి కూడా ముఖం ఎంత ఆకర్షణీయంగా ఉంది. నిద్రలో అతని ముఖంలో కనిపిస్తున్న ప్రశాంతత నా దురదృష్టాన్ని వెక్కిరించసాగింది. లేచి మందిచ్చాను. బద్ధకంగా బరువుగా మూతలు పడుతున్న కళ్ళతో మందు తాగేశాడు. థర్మామీటర్ నోట్లో పెట్టి విసుగ్గా ఊరుకున్నాడు. నోట్లోంచి తీస్తుండగా, నర్స్, ఇందాక ఎందుకలా పారిపోయావు అన్నాడు. అప్పటికే అతని కళ్ళు మళ్ళీ మూతలు పడుతున్నాయి. నేను సమాధానం చెప్పలేదు. అతనికేమీ అడగలేదు. బయటకు వచ్చేశాను. అతను నన్ను గుర్తుపట్టలేదు. ముఖాముఖి చూసి కూడా పోల్చుకోలేదు. ఈ దారుణమైన సత్యం నా గుండెల్ని 1000 రంపాలతో చీల్చసాగింది. ఏమైనా సరే, రేపు ఉదయం ఒకవేళ గుర్తుపట్టకపోతే ఫలానా అని గుర్తు చెయ్యాలి. గుర్తు చేసి అతను ఎలా ప్రవర్తిస్తాడో చూడాలి. గట్టిగా నిశ్చయించుకున్నాను. ఎదురుపడాలి. మర్నాడు పగలు డ్యూటీ మేరీది. సాయంత్రం వరకు వేచి ఉండక తప్పలేదు. రాత్రి 7-8 గంటల మధ్య మందు తీసుకుని వెళ్ళాను. అతను మంచం మీద కూర్చుని పుస్తకం తిరగేస్తున్నాడు. నిన్నటికంటే కులాసాగానే ఉన్నాడు. అతను ఎలాగో నన్ను గుర్తుపట్టలేదు. ధైర్యంగా నిస్సంకోచంగా దగ్గరకు వెళ్ళి మందిచ్చాను. మందు గ్లాస్ అందుకుంటున్న అతను క్షణంసేపు నా వైపు చూశాడు. నేను కూడా చూశాను. ఇద్దరి చూపులు కలుసుకుని పెనవేసుకున్నాయి. అతను వింతగా ప్రశ్నార్థకంగా చూశాడు. చూస్తుండగానే అనారోగ్యంతో చిక్కిపోయిన అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైనాయి. మందు గ్లాస్ పట్టుకున్న నా చేయి వణికింది. శైలు, పెదవులు అస్పష్టంగా పలికినాయి. కళ్ళు ఇంకా కళా నిజమా అన్నట్టు అలాగే అపనమ్మకంతో గుచ్చి గుచ్చి చూస్తున్నాయి. నేనిక్కడ నర్సుని, శైలజని కాదు. అదే, ఎందుకని? ఎలా నువ్విక్కడ? అతను తడబడుతున్నాడు. మందు తీసుకోండి. అయితే నువ్వేనా నన్ను ఇలా జాగ్రత్తగా చూసింది? నేను సమాధానం చెప్పలేదు. ఆ మాటలు, ఆ పలికే తీరు చూస్తుంటే అతను నన్ను నేను అనుకున్నంతగా మర్చిపోలేదని తెలుస్తోంది. నువ్వు వేరే పెళ్లి చేసుకోలేదు? అంతా మీలా ఉండరు. విడిచిన బట్టను తీసి పారేసినట్టు మనుషుల్ని జీవితాల్లోంచి తీసి పారేయడం అందరికీ సాధ్యం కాదు. క్షణంసేపు భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది. మందు తీసుకోండి. మీరిక్కడ నన్ను చూసి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. శైలజ మీరు వదిలేసినాడే చచ్చిపోయింది. ఇప్పుడిక్కడుంది కేవలం నర్సు. ఆ నర్సు ఏ విధంగానూ మీ జీవితంలోకి ప్రవేశించదు. పాత బంధాన్ని పైకి తీయాలని ప్రయత్నం చేయదు. అతడు నా చేతిలో మందు గ్లాస్ వదిలేసి వెనక్కు తగ్గాడు. హఠాత్తుగా షాక్ తిన్న అతని ముఖం పాలిపోయి నీరసంగా మారడం నేను గమనించకపోలేదు. అయితే ఉత్తరం వ్రాస్తూ నిన్న నువ్వు పారిపోయింది. వాక్యం పూర్తి చేయకుండా ఆపేశాడు. నేను వంచిన తలెత్తలేదు. అడగాలని సిద్ధం చేసుకున్న మాటలన్నీ గాలిలో కలిసిపోయినాయి. మాటలు రాని మూగదానిలా నిలబడిపోయాను. హఠాత్తుగా ముందుకు వంగి నా చేయి పట్టుకుంటూ, నిజం చెప్పు, ఇన్నాళ్ల నీ జీవితంలో నేను నిష్క్రమించిన తర్వాత ఇంకెవరూ రాలేదా అన్నాడు. నేను రానివ్వలేదు. అప్రతిభుడైనట్టు చూశాడతను. మీరు మందు తాగితే నేను వెళ్ళిపోతా. నాకిక్కడ ఊపిరి ఆడటం లేదు. అతను సమాధానంగా 2 చేతులు పట్టి మంచం మీదకు లాగాడు. అనుకోకుండా అతను చేసిన పనితో అతని దగ్గరగా మంచం మీద కూలబడ్డాను. వెంటనే లేవబోయాను, కానీ లేవనీయలేదు. నా చేయి గట్టిగా అలాగే పట్టుకుని, నిన్నిలా మళ్ళీ చూస్తానని కల్లో కూడా అనుకోలేదు అంటుండగానే అతని కంఠం వణికింది. అతన్ని చూసినప్పటి నుంచి ఈ క్షణం వరకు నేను మోగగా అనుభవిస్తున్న దుఃఖానికి ఆ మాట ఆనకట్టలు తెంచింది. శైలు,
ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని జుట్టును సవరించాడు. చెక్కిళ్లను నిమిరాడు. అలా ఎంతసేపు అతని చేతుల మధ్య ఇమిడిపోయి ఏడుస్తూ ఉండిపోయాను. నాకు స్పృహే లేదు. అర్ధరాత్రి దాటిన తర్వాత అతన్ని బలవంతంగా నిద్రపుచ్చి బయటకొచ్చాను. ఎన్ని కబుర్లు! ఇన్ని సంవత్సరాల ఈ వియోగంలో నా పట్ల అతని అనురాగం ఆవగింజంత కూడా తగ్గలేదు. తల్లి బలవంతం మీద పెళ్లి చేసుకున్నాడన్న మాటే గాని ఆవిడ 2 సంవత్సరాల్లోనే పోయింది. నా కోసం తర్వాత వెతికాడుట. ఆ ఊరు వెళ్ళి వాకప్ చేస్తే వెళ్ళిపోయిందని, ఎవరినో పెళ్లి చేసుకుందని చెప్పారుట. గదిలోంచి బయటకు రాగానే చల్లటి గాలి నా ముఖానికి తగిలింది. తేలిగ్గా నిట్టూర్చాను. మనసులోని కొండంత భారం దిగింది. ఆ మర్నాడు అర్జెంటు కేసు వచ్చి ఆపరేషన్ గదిలో ఉండడం వల్ల అతని దగ్గరికి వెళ్ళలేకపోయాను. దాదాపు సాయంత్రం 4 అవుతుండగా గబగబా అతని గదిలోకి పరిగెత్తాను. ఎప్పుడెప్పుడు చూస్తానా అన్న ఆత్రం నన్ను ఉదయం నుంచి ఆవేశించింది. దాదాపు పరిగెత్తుకొస్తున్న నేను గదిలోకి వచ్చి రాగానే మేట నొక్కినట్టు ఆగిపోయాను. గదిలో సారథి మంచం మీద అతని గుండెలకు అంటుకుపోయి ఒక ఆవిడ వెక్కి వెక్కి ఏడుస్తోంది. అతను ఓదారుస్తున్నాడు. సారథి నన్ను చూడకపోతే గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయేదాన్ని. కానీ సమయం మించిపోయింది. అదిగో నర్సు వచ్చింది, లే కమలా. భార్యని బలవంతంగా భుజాలు పట్టి లేవదీస్తూ అన్నాడు. ఆ మాట అనేప్పుడు అతని ముఖం ఎర్రబట్టం నేను గమనించకపోలేదు. ఆవిడ సరిగ్గా కూర్చుని చీరచెంగుతో కళ్ళు తుడుచుకుంది. నేను మరో 2 నిమిషాల్లో క్షమార్పణ చెప్పుకుని సారథి పిలుస్తున్నా వినిపించుకోకుండా బయటకు వచ్చేశాను. అన్నింటికంటే భయంకరమైన సత్యం, రాత్రి నేను సరిగ్గా అలాగే అతని గుండెల్లో తలదాచుకుని ఏడ్చాను. కానీ నా ఏడుపుకి ఆమె ఏడుపుకి ఎంత వ్యత్యాసం! ఇక్కడ తెలిసిన వాళ్ళెవరో సారథికి ఒంట్లో బాగాలేదని టెలిగ్రామ్ ఇస్తే ఆవిడ పరిగెత్తుకొచ్చింది. ఆదుర్దా పట్టణంలో ఆవిడికి ఆ అధికారం ఉంది. కానీ నేనెవరిని అతనికి? మర్నాడు పద్మ ద్వారా నాకు ఆవిడ కంచిపట్టు చీర, పళ్ళు, పువ్వులు పంపింది. వాటితో నీ రుణం జన్మలో తీర్చుకోలేను. నా భర్తని నాకు ప్రసాదించిన అమృతమూర్తివి నువ్వు. నా ఈ చిన్న కానుకని స్వీకరించు కమల అనుంది. నేను వాటిని తిప్పి పంపేస్తూ నా ధర్మాన్ని నేను నెరవేర్చాను. ఈ కృతజ్ఞతలు అనే ఆడంబరంతో నన్ను అవమానించొద్దు నర్స్ అని వ్రాసి పంపాను. వాళ్ళు వెళ్ళిపోయే ముందు నిన్ను చూసి తీరాలట. నువ్వు రాకపోతే రేపు మన ఇంటికి వాళ్లే స్వయంగా వస్తారుట అంది పద్మ. రాణి, రేపు నేనిక్కడ ఉంటే కదా అన్నాను నిర్లక్ష్యంగా. అంటే? పద్మకింతవరకు అసలు సంగతి తెలీదు. నేను ఉద్యోగం మానేస్తున్నాను. నీకేమైనా మతిపోయిందా? ఇక్కడుంటే పోతుందని భయంగా ఉంది. సాయంత్రమే బాబాయ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. శైలా, నన్ను చంపకు, అసలు విషయం చెప్పు. పద్మ ప్రాధేయపడింది. క్లుప్తంగా జరిగిందంతా చెప్పాను. నువ్వెంత గట్టిదానివి! ఇన్ని రోజుల నుంచి నాకొక్క మాటైనా చెప్పలేదు నిష్ఠూరంగా అంది పద్మ. కొద్దిసేపు అయిన తర్వాత, నువ్వు అతన్ని తప్పించుకోవాలని ఉద్యోగం మానివేస్తా అంటున్నావు. కానీ ఎక్కడున్నా నిన్ను అతను పట్టుకోడని ఏం నమ్మకం అంది. అది నిజమే అనిపించింది. ఏమైనా సరే ఆ రాత్రే కొద్ది రోజులు ఆ ఊరు నుంచి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నాను. పద్మ ద్వారా డాక్టర్ గారికి సెలవు వ్రాసి పంపాను. సాయంత్రం కూర్చుని పెట్టి సర్దుకుంటున్నాను. ఇంతలో వీధి తలుపు చప్పుడైంది. వస్తున్నా పద్మ అంటూ వెళ్ళి తలుపు తీశాను. తీస్తూనే కొయ్యబారిపోయాను. ఎదురుగుండా సారథి నిలబడున్నాడు. శైలు, అతను నవ్వబోయాడు. కానీ నవ్వు రాలేదు. లోపలికి రావడానికి తప్పనిసరిగా దారివ్వాల్సి వచ్చింది. ఊరు వెళ్తున్నావని పద్మ చెప్పింది నిజమేనా? నమ్మక ద్రోహి, కృతజ్ఞురాలు. స్నేహం అన్న పదంలోని పవిత్రతే చెడగొట్టింది. పద్మ మీద ఒళ్ళు మండిపోయింది. ఎక్కడికి వెడతావు? బాబాయి వరుస అయిన దూరపు బంధువు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే నాకు ఇదంతా చేసింది. ఆయన దగ్గరికి. ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది? నాకు ఇక్కడ బాగాలేదు. నా మూలంగానేగా. నేను మాట్లాడలేదు. అతను లేచి దగ్గరగా వచ్చాడు. శైలు, మళ్ళీ కంటికి కనిపించిన తర్వాత నిన్నిలా ఒంటరిగా వదిలేస్తాననే నమ్ముతున్నావా? వదిలేయక చేసేదేముంది? నా ఇంటికి తీసుకువెళ్తాను. ఉద్యోగం వదిలేయాలనుంటే వదిలేయి. కానీ నా భార్యగా నా ఇంటికి రా. కమలకు నేనంతా చెప్పేస్తాను. ఇప్పుడే ఈ క్షణంలోనే చెప్పేవాణ్ణి. కానీ కమల గుండె జబ్బు మనిషి. కొద్దిగా నెమ్మదిగా ప్రశాంతంగా చెప్పాలి. అందుకే ఈరోజే మేమిద్దరం వెళ్ళిపోతున్నాం. 4 రోజుల్లో నిన్ను తీసుకువెళ్ళడానికి వస్తాను. కమల ఒప్పుకోకపోతే? ఒప్పుకుంటుంది దృఢంగా అన్నాడు.
ఇద్దరి మధ్య మౌనం ఏర్పడింది. కానీ నా జాతకం మంచిది కాదు. ఒకవేళ నన్ను అతను ఆ మధ్యలోనే ఆపుచేశాడు. ఏదైనా పర్వాలేదు. మొన్న జ్వరంలో ఈ జీవితం కేవలం నువ్వు ప్రసాదించిందే. 4 రోజుల్లో తిరిగొచ్చి నిన్ను తీసుకువెళ్ళేట్లు, ఈ లోపల నేనే పిచ్చి పనులు చేయకుండా అతని కోసం ఎదురు చూసేట్టు వాగ్దానం చేయించుకుని సారథి వెళ్ళాడు. శిలాప్రతిమలా అలాగే కూర్చుండిపోయాను. అతనెంత ఆదరంగా చూడని, ఎన్ని వాగ్దానాలైనా చేయని, తిరిగి అతని జీవితంలో నేను ప్రవేశించలేను. కమల అతని మాటకి ఎదురాడే సాహసం లేక ఒప్పుకోవచ్చు. కానీ కళకళ్ళాడే ఆ సంసారం మధ్య నేను ఎలా ఉంటాను? నేనేం చెయ్యాలి? అతను తిరిగి వచ్చేంత వరకు వేచి ఉంటానని ఇచ్చిన మాట నిలుపుకోవడమా, లేక నిర్లక్ష్యంగా వెళ్ళిపోవడమా? భగవాన్, నాకు సరైన మార్గం చూపించు. మనసులో భగవంతుడిని వేడుకోసాగాను. నాకు తెలియకుండానే నా కళ్ళ నుంచి నీళ్లు గారసాగినాయి. సారథి నన్ను మర్చిపోలేదు. అతని మనసులో నా స్థానం చెక్కు చెదరలేదు. ఆ తృప్తి చాలదు నాకు. అమ్మాయి, హాస్పిటల్ నుంచి నీకు ఫోన్ వచ్చింది. ఇంటిగలావిడ కేక వేయడంతో ఉలిక్కిపడి కళ్ళు తుడుచుకున్నాను. బహుశా డాక్టర్ గారు అయి ఉంటారు. సెలవు ఇవ్వడానికి ఒప్పుకోక ఫోన్ చేసి ఉండొచ్చు. ఇంట్లో లేనని చెప్పండి పిన్నిగారు అన్నాను. నేను వెళ్ళిపోతాను. సారథికి ఇచ్చిన మాట నిలుపుకోను. అందుకనే అతనికి మంచి ఉందని నా విశ్వాసం. లేచి వెళ్ళి బట్టలు సర్దుకోవడం ప్రారంభించాను. అమ్మా, పద్మతల్లి నిన్ను పిలుస్తోంది. మళ్ళీ పిలిచింది. ఆవిడ పద్మ పేరు చెప్పగానే నాకు ఇంకా ఒళ్ళు మండింది. తను చేసిన ఘనకార్యం ఎలా పరిణమించిందో ఫలితం తెలుసుకోవాలని ఆత్రం కాబోలు. సారథితో వెళ్ళానని చెప్పండి అన్నాను కరకుగా. 2 నిమిషాల్లో పిన్నిగారు మరలా కంచు కంఠంలా అరిచారు. అబ్బబ్బా, నాకు తెలియదమ్మా, నువ్వొచ్చి మాట్లాడు. అర్జెంట్ అంటోంది. ఎవరికో యాక్సిడెంట్ అయిందిట. ఆవిడ విసుక్కుంది. నేను చీరల మంచం మీద పడేసి ఫోన్ దగ్గరికి వెళ్ళాను. హలో శైలు, నువ్వేనా? ఏం మహారాణి? శైలు, సారథి వచ్చాడు వెళ్ళాడు. నిన్ను ఈ జన్మలో క్షమించను. అబ్బబ్బా, నా మాట విను. అతనికి యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్కి తీసుకొచ్చారు. నువ్వు త్వరగా రా. నిజం? త్వరగా రావాలి. దెబ్బలు బాగా తగిలాయి. తల మీద పెద్ద గాయమైంది. ఆపరేషన్ థియేటర్లో ఉన్నాడు. పద్మా, బిగుసుకుపోతూ పిలిచాను. నాకు టైం లేదు, నువ్వొచ్చేయి. పద్మ ఫోన్ పెట్టేసింది. హాస్పిటల్కి ఎలా వెళ్ళానో నాకే గుర్తులేదు. నేను వెళ్ళేసరికి చాలా హడావిడిగా ఉన్నారంతా. నన్ను చూడగానే పద్మ పరిగెత్తుకొచ్చింది. ముఖం నిండా చెమటలు పట్టాయి. ఇంత ఆలస్యమైందే అంది. రిక్షా దొరకలేదు. ఎలా ఉంది? రా చూద్దు గాని. పద్మ చేయి పట్టుకుని లాక్కెళ్ళింది. ఆపరేషన్ టేబుల్ మీదే ఉన్నాడు. తల మీద చాలా పెద్ద గాయాలున్నట్టు బ్యాండేజ్ చెప్తోంది. నిద్రపోతున్నట్టు నిలువుగా పడుకున్న అతని మీద పడి కమల రోధిస్తోంది. గుమ్మంలో ఎదురైన డాక్టర్ నన్ను చూసి తల ఊపుతూ, చాలా ట్రాజిడీ. అంత జబ్బును కోలుకుని ఇలా అకస్మాత్తుగా పోవడం, మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరికి తెలుసు అన్నారాయన. పద్మ నా చెయ్యి గట్టిగా పట్టుకుంది. ఇంకో నర్సు అతని ముఖం మీద గుడ్డగప్పేసింది. కమల గొల్లుమంది. పద్మ నా చెవిలో రహస్యంగా, ఆఖరిసారి అతను శైలు శైలు అన్నాడు తెలుసా అంటోంది. కానీ నాకు ఇవేవీ వినిపించడం లేదు. ప్రపంచమంతా గిర్రున తిరుగుతోంది. నేను ఎక్కడికో అంతులేని అగాధంలోకి జారిపోతున్నాను. వెంటనే కెవ్వుమన్నాను. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియలేదు. కథ పేరు జాతక ఫలం. రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.